హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సీట్ వస్తే ఏంటి, సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, అలాగే సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని డీటెయిల్స్ చెప్తాను. మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్స్ అనేది 31st రోజున రిలీజ్ చేయబోతున్నారు. మార్నింగ్ 9 o'clock వరకు సీట్ అలాట్మెంట్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్లో ఎనేబుల్ చేస్తారు. సీట్ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఫీజు ఎంత మీకు రిమైనింగ్ ఫీజు కనిపిస్తుందో, అంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఫీ పే చేశారో ఆ ఫీజు కంటే మీకు ఒకవేళ కాలేజ్ ఫీజు ఎక్కువ ఫీజు ఉంటే మీకు రిమైనింగ్ సీట్ అలాట్మెంట్లో మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో ఆ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. పే చేసి వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసి 31st నుంచి 2nd August వరకు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సీట్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలానే ఉన్నా లేదా కొత్తగా మీకు సెకండ్ రౌండ్లో కొత్త సీట్ వచ్చినా ఖచ్చితంగా మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ కానివ్వండి, సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కానీ ఖచ్చితంగా మీకు సీట్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫేజ్కి వేకెంట్ ఏర్పడుతుంది, అంటే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, దాంతోపాటు ఇతర సర్టిఫికెట్స్, ఇంటర్ మెమో, 10th మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నీ సర్టిఫికెట్స్ అనేది మీరు జిరాక్స్ కాపీస్ తీసుకొని పోవాలి. దీంతోపాటు ఒరిజినల్ టీసీ అనేది కంపల్సరీగా తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాలేజీలో ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే నాట్ రిపోర్టెడ్, ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్లో రిపోర్ట్ చేయని వాళ్ళకి సంబంధించి సీట్ అనేది మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కారని చెప్పారు. ప్లస్ మీకు సెకండ్ రౌండ్కి సంబంధించి సీట్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. అంటే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఖచ్చితంగా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిందే. రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. సో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ చేయని వాళ్ళు ఫైనల్ ఫేజ్కి కూడా నాట్ ఎలిజిబుల్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజీలో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. అలా అయితేనే అప్డేట్. సో ఇక్కడ మీకు జిరాక్స్ కాపీస్ అనేది సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకున్న జిరాక్స్ కాపీస్ అయితే ఉంది. సో ఒక టీసీ మాత్రం ఒరిజినల్, మిగతావి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఏదైతే సర్టిఫికేట్స్ వెరిఫై చేయించారో ఆ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.